హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫుడ్ సెన్సెస్. ఇవాళ చేసే రెసిపీ థంబ్నెయిల్ చూసారు కదండి, చేపల పులుసు. ఇది ఎవరికైనా నచ్చుతుంది. ఈ స్టైల్లో చేస్తే పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుందండి. కొరమీను ఫిష్తో చేపల పులుసు చేస్తున్నానండి నేను. అసలు కొరమీను ఫిష్ టేస్టే వేరండి. ముక్క కూడా విరగకుండా చాలా టేస్టీగా అవుతుంది పులుసు. మనకి చేపల పులుసు పర్ఫెక్ట్ టేస్ట్ రావాలి అంటే మెయిన్ ఉప్పు, కారం, పులుపు ఇవి ఈక్వల్ రేషియోస్లో ఉంటే టేస్ట్ చాలా బాగా వస్తుంది. మీకు కూడా చేపల పులుసు పర్ఫెక్ట్ టేస్ట్ రావాలి అంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మరి చేపల పులుసుకు కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి 1 స్పూన్ ఆఫ్ ఉప్పు, 2 స్పూన్స్ ఆఫ్ కారం, కావాల్సినంత అల్లం వెల్లుల్లి పేస్టు, 2 స్పూన్స్ ఆఫ్ ధనియాల పొడి, 1 స్పూన్ ఆఫ్ జీలకర్ర మెంతి పొడి, 1.5 స్పూన్ కొబ్బరి పొడి, కావాల్సినంత కొత్తిమీర, పసుపు చిటికెడు, ఆవాలు 1/2 స్పూన్, 1 స్పూన్ ఆఫ్ జీలకర్ర, గుప్పెడు చింతపండు నానబెట్టుకోవాలండి. 2 పెద్ద ఆనియన్స్ని కట్ చేసి పెట్టుకోండి. అండ్ 1 kg ఆఫ్ ఫిష్ ముక్కలు. ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని నేను కావాల్సినంత ఆయిల్ వేసుకున్నానండి. దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని సిమ్లో పెట్టి మంచిగా ఫ్రై చేసుకోవాలి. సిమ్ టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఆయిల్ ఎక్కువనే వేసుకోవాలండి, మనకు తొందరగా ఫ్రై అవుతాయి ఆనియన్స్ కూడా. చూడండి, కలర్ కూడా చేంజ్ అయిపోయింది. సో మనం ప్లేట్లో పక్కన తీసి పెట్టుకోవాలండి ఈ ఆనియన్స్ని. దీనికి మనం ఒక మిక్చర్ ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుందండి. అదేంటంటే మిక్సీ జార్లో మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని వేసుకొని మనం పక్కన తీసి పెట్టుకున్న కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర మెంతి పొడి అండ్ నెక్స్ట్ కొబ్బరి పొడి ఇవన్నీ వేసేసుకొని ఈ మిక్చర్ చేసుకోవాలండి. చింతపండు కూడా ఇసుక లేకుండా జాగ్రత్తగా తీసేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని దీన్ని స్మూత్ పేస్ట్ లాగా చేసుకోవాలండి. చూడండి నేను ఎంత స్మూత్గా చేశానో. ఇది పక్కన ఉంచేసుకొని మళ్ళీ స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని దాంట్లో కావాల్సినంత ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు అండ్ కరివేపాకు వేసి చిటపటలాడించాలి. దాంట్లోనే ఈ మిక్చర్ ప్రిపేర్ చేసుకున్నాం కదండి, అది కూడా వేసి బాగా కలుపుకోవాలి. మెయిన్ ఈ కర్రీలో ఇందాక మనం ఆనియన్స్ని ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి, ఆ ఫ్రై చేసి పెట్టుకున్నాక మిగిలిన ఆయిల్ వేసుకుంటే కర్రీ కూడా చాలా బాగా టేస్టీగా అవుతుంది. సో ఆ ఆయిల్ యూస్ చేయడానికి మీరు ఫస్టే కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోండి ఆనియన్స్ ఫ్రై చేసేటప్పుడు. సో కర్రీ టేస్టీగా అవుతుంది. చూడండి మంచి కలర్ వచ్చింది కర్రీకి. నెక్స్ట్ ఈ మిక్చర్లో మనం ఫిష్ ముక్కల్ని వేసేసుకోవాలి. ఫిష్ ముక్కల్ని ఎక్కువగా కదపకుండా నెమ్మదిగా తిప్పేసుకుంటూ లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఉప్పు, కారం ముక్కలకి బాగా పట్టేలాగా సిమ్లో పెట్టుకొని అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ దీంట్లోనే కొద్దిగా వాటర్ వేసుకొని మళ్ళీ స్లోగా కలుపుకోవాలి. ఎక్కువ కలపకూడదండి, ముక్క చితికిపోతుంది. ఈ కొరమీన్ ఫిష్ కొంచెం చితకదు, బట్ ఏ ఫిష్ అయినా చితికిపోతుంది కదా. సో జాగ్రత్తగా కలుపుతూ ఉండాలి. దీనికి ఎక్కువ ఉడకడానికి కూడా టైం పట్టదండి, తొందరగా ఉడికిపోతుంది. కర్రీ కూడా ఫాస్ట్గా అయిపోతుంది. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా అయిపోయే రెసిపీ అండి. ఎవరికైనా కొద్దిగా పులుసు చిక్కగా కావాలి అంటే వాటర్ తక్కువ వేసుకోవాలి. కొందరికి పలచగా ఇష్టం ఉంటే వాటర్ కొంచెం ఎక్కువ వేసుకొని పలచగా చేసుకోవాలి పులుసుని. చూడండి మంచిగా ఆయిల్ పైకి తేలడం స్టార్ట్ అయింది. సో కర్రీ ఇంకా మనకు దగ్గరికి వచ్చేస్తే రెడీ అయిపోయినట్టే. చూడండి ఆయిల్ ఇంకా బాగా పైకి వచ్చింది. సో కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని కొంచెం 1 minute ఉడికించేస్తే మన వేడి వేడి ఫిష్ పులుసు రెడీ. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇదే స్టైల్లో ఒక్కసారి మీరు ట్రై చేయండి, మీకు ఫేవరెట్ కర్రీ అయిపోతుంది.
నెక్స్ట్ సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే కమెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫుడ్ సెన్సెస్. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.